వెల్కమ్. ఈ రోజు మనం అడ్వాన్స్డ్ కాలేజ్ బ్రాండింగ్ అనే టాపిక్ని చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ దిస్. మీ బ్రాండ్ ఈ డిజిటల్ ఏజ్లో కంపీట్ చేయడానికి రెడీగా ఉందా? సో ఈ డిస్కషన్లో ఈ 5 కీ ఏరియాస్ని కవర్ చేద్దాం. ఫస్ట్ అప్, బ్రాండింగ్ అంటే జస్ట్ లోగో కాదు, అది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. స్ట్రాంగ్ బ్రాండింగ్ని అడ్మిషన్స్, రిటెన్షను, పార్ట్నర్షిప్స్ని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఒక మోడర్న్ బ్రాండ్లో ఈ కోర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీ విజువల్ ఐడెంటిటీ అంత కన్సిస్టెంట్గా ఉండాలి, మోడర్న్ లోగోస్, ప్రీమియం టైపోగ్రఫీతో. మీ మెసేజింగ్లో వాల్యూ ప్రాపోజిషన్స్ అనేది క్లియర్గా ఉండాలి, టోన్ అనేది స్టూడెంట్ ఫోకస్డ్గా ఉండాలి. అండ్ ఆఫ్ కోర్స్ మీ డిజిటల్ ఈకోసిస్టమ్ అంతా, వెబ్సైట్, సోషల్ మీడియా అంతా ఇంటిగ్రేటెడ్గా ఉండాలి. ఇప్పుడు బ్రాండింగ్ అంటే డిజిటల్ ఫస్ట్ అనమాట. అంటే హై ఫ్రీక్వెన్సీ స్టోరీ టెలింగ్, ఏఐ సిస్టమ్స్ అన్నీ. ఇక్కడ చాలా టాప్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్ని బ్రాండ్ ఫేస్గా యూజ్ చేస్తాయి. ఇట్స్ సూపర్ ఎఫెక్టివ్. ఓకే, ఈ 7 సింపుల్ స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఓకే, హైదరాబాద్ ఇన్స్టిట్యూషన్ దీని ఎలా ఇంప్లిమెంట్ చేసిందో చూద్దాం. వాళ్ల మోడల్ పేరు కెరియర్ లాంచ్ ప్యాడ్. వాళ్ళు కన్సిస్టెంట్గా అలుమ్నీ సక్సెస్ స్టోరీస్ని, ఇండస్ట్రీ మెంటర్స్ని కాంటెంట్లో ఇంటిగ్రేట్ చేశారు. వాళ్ళ కంటెంట్ ఫ్రీక్వెన్సీ చాలా హై. ప్రతి నెల 20 to 25 పోస్ట్స్ పబ్లిష్ చేశారు. సో ద కీ ఈజ్ ఈ కామన్ బ్రాండింగ్ మిస్టేక్స్ని అబ్సల్యూట్లీ అవాయిడ్ చేయండి. విజువల్ ఇన్కన్సిస్టెన్సీ, అవుట్డేటెడ్ డిజైన్ ఇవాని స్టూడెంట్ ట్రస్ట్ని డిస్ట్రాయ్ చేస్తాయి. బీ కేర్ఫుల్. ఆల్సో అన్మేనేజ్డ్ రివ్యూస్ అండ్ వీక్ ఎంగేజ్మెంట్, ఈ రెండూ కూడా మీ బ్రాండ్ని వీక్గా చూపిస్తాయి. సో ఫైనలీ ఆలోచించండి, మీ కాలేజ్ మాత్రమే చెప్పగల ఆ ఒక్క యునీక్ స్టోరీ ఏంటి?